ఈరోజు కథలో అనవసరంగా కోపం చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పూర్వం ఒక పాము ఒక వడ్రంగి దుకాణంలో దూరింది. ఆ పాము దుకాణంలో అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఒక రంపం మీది గుండా పోయింది. రంపం పదునుగా ఉండడం వల్ల పాము తోకకి గాయం అయ్యింది. దానితో పాముకి రంపం మీద ఎక్కడా లేని కోపం వచ్చింది. దాని తోకతో ఆ రంపం మీద గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఆ రంపానికి ఉన్న పదును వల్ల పాపం పాము తోకకి ఈసారి పెద్ద గాయం అయ్యింది. పాముకి రంపం మీద కోపం తగ్గలేదు. హెచ్చుమీరిన కోపంతో పాము మళ్లీ రంపాన్ని గట్టిగా కొట్టింది. పాము శరీరం రంపాన్ని తాకడంతోనే తాకినంత వరకు పెద్ద గాయాలవుతున్నాయి. ఆ బాధకి పాము విలవిలలాడుతుంది. అయినా దాని కోపం అంతకంతకు పెరగసాగింది. కోపంతో రంపాన్ని మళ్లీ మళ్లీ కొడుతూనే ఉంది. తెల్లారి వడ్రంగి వచ్చి చూసేసరికి ఆ రంపం దగ్గర పాము శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉండడం చూశాడు. అది చూసిన వడ్రంగి పాము చూపించకూడని చోట కోపాన్ని చూపించి తన శరీరాన్ని తానే ముక్కలు చేసుకుని ప్రాణాలు కోల్పోయింది అని అనుకొని ఆ ముక్కలన్నింటినీ ఎత్తి బయటపడేశాడు. ఇందులో నీతేంటంటే నీకంటే బలమైన వాడి ముందు బల ప్రదర్శన చేయకూడదు. అనువుగా లేని చోట. ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము దేహబలం కన్నా బుద్ధిబలం ఎంత గొప్పది అని. ఒకసారి అడవికి రాజైన సింహానికి వేటాడ్డం బద్ధకంగా అనిపించింది. అది వేటాడకుండా ఆహారం సంపాదించటం ఎలా అని బాగా ఆలోచించి అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి, నేను చెప్పేది వినండి. మీ అంతటికి మీరందరూ రోజుకొకరు చొప్పున నాకు ఆహారంగా రావాలి. అడవిలోని జంతువులన్నీ సింహం యొక్క ఆదేశాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. ఈ రోజు కుందేలు వంతు. ఈ రోజే నా చివరి రోజా అని అనుకుంటూ ఆ కుందేలు చాలా బాధపడింది. అది అలా బాధపడుతూనే సింహం దగ్గరకు బయలుదేరింది. అలా వెళ్తుండగా దారిలో ఒక పాడుబడిన బావి చాలా లోతుగా కనిపించింది. తనకో ఉపాయం తట్టింది. ఈ రోజు ఇంకా తనకి ఆహారం అవ్వడానికి ఏ జంతువు రాలేదని చాలా కోపంగా ఉంది సింహం. కొంచెం సేపటికి కుందేలు భయపడుతూ ఆయాసపడుతూ వచ్చింది. సింహం కోపంతో, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? కుందేలు వినయంగా ఇలా జవాబు చెప్పసాగింది. మహారాజా, దారిలో ఇంకొక సింహం నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. దాని నుండి నా ప్రాణాలను కాపాడుకుని మీ దగ్గరకు రావడానికి ఇంత సమయం పట్టింది. ఆ మాటలు విని సింహం కోపం తగ్గింది. కానీ ఇంకొక సింహం అనేసరికి దానికి కోపం మళ్లీ రెట్టింపు అయింది. ఏమిటి, ఇంకో సింహమా? అదెక్కడుంటుందో తెలుసా నీకు? అప్పుడా కుందేలు, ఆ మహారాజా, నాతో రండి, చూపిస్తాను. కుందేలు సింహాన్ని ఆ పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ సింహం ఇందులోనే ఉంటుంది మహారాజా. సింహం ఆ బావిలోకి తొంగి చూసింది. తన నీడని చూసి ఇంకొక సింహం అనుకుంది. గట్టిగా గాండ్రించింది. ఈ అడవికి రాజుని నేనొక్కడినే, ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. రేయ్, నీ అంతు చూస్తా, వస్తున్నారా? అలా అనుకుని ఆ సింహం బావిలోకి దూకి చచ్చిపోయింది. ఈ కథలో నీతేమిటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.